హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను కొబ్బరి నూనె ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానన్నమాట. మంచిగా జుట్టు ఒత్తుగా పెరుగుతుంది, అట్లానే ఏంటంటే స్ప్లిట్ ఎండ్స్ తగ్గుతాయి, జుట్టు సిల్కీగా తయారవుతుంది, జుట్టు ఊట్టం అనేది తగ్గుతుంది, మెయిన్ నల్లగా నిగనిగలాడే జుట్టు వస్తుందన్నమాట. ఇది వచ్చేసేసి ఫస్ట్ నేను ఇక్కడ 1 లీటర్ కొబ్బరి నూనె తీసుకున్నాను. ఆ లీటర్ కొబ్బరి నూనెకి వచ్చేసేసి 1 గుప్పెడు ఇవి ఆనియన్ సీడ్స్ అన్నమాట. ఈ ఆనియన్ సీడ్స్ వల్ల ఏంటంటే జుట్టు బాగా సిల్కీగా తయారవుతుంది. ఇదిగోండి ఆనియన్ సీడ్స్, వీటి వల్ల జుట్టు సిల్కీగా తయారవుతుంది. 1 గుప్పెడు తీసుకోండి సరిపోతుంది. ఇది వచ్చేసేసి ఉసిరికాయలు. ఈ ఉసిరికాయలు ఏంటంటే తురిమి ఆయిల్లో వేసేసుకుంటే సరిపోతుంది. ఈ ఉసిరికాయలు ఒక 50 గ్రామ్స్, కిలోకి వచ్చేసి 50 గ్రామ్స్ సరిపోతుంది అనమాట. ఇది వచ్చేసేసి మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదండి, జటామన్సి. ఈ జటామన్సి వలన జుట్టు బాగా పెరుగుతుంది, నల్లగా తయారవుతుంది. ఇది అంటే ఒక 50 గ్రామ్స్ వేసుకోవచ్చు కిలోకి వచ్చేసేసి. ఇది వచ్చేసేసి షీకాకాయ. ఈ షీకాకాయ వల్ల కూడా జుట్టు బాగా సిల్కీగా తయారవుతుంది అనమాట. ఇది వచ్చేసేసి ఒక 25 గ్రామ్స్ సరిపోతుంది. మెంతులు ఇంకా చెప్పేది ఏం లేదు, మీకు అందరికీ తెలిసిందే. ఈ మెంతులు ఏంటంటే ఒక 25 గ్రామ్స్ మెంతులు అయితే సరిపోతుంది. ఇది వచ్చేసేసి ఇండిగో పౌడర్. ఈ ఇండిగో పౌడర్ వల్ల ఏంటంటే నల్లగా తయారవుతుంది అనమాట జుట్టు. ఇది ఒక 2 to 3 స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. ఇది కరివేపాకు 1 గుప్పెడు వేసుకోండి సరిపోతుంది. అట్లానే ఇది వచ్చేసేసి మారేడు గుజ్జు 25 గ్రామ్స్ వేసుకోండి. ఇది వచ్చేసేసి తంగేడు పూలు నాకు అవైలబుల్ లేవు, తంగేడు ఆకులు అనమాట, ఎండిన తంగేడు ఆకులు. ఇవి కూడా 1 గుప్పెడు వేసుకోండి. ఇది వచ్చేసేసి మందార పూలు అనమాట, ఎండిన మందార పూలు. ఇవి కూడా 1 గుప్పెడు అయితే సరిపోదు. బాగా ఫుల్ హ్యాండ్ నిండా తీసుకొని వేసుకోండి. ఇది వచ్చేసేసి నాకేంటంటే గుంట కరగడాకు ఆకు దొరకలేదమ్మా, అందుకని ఇది పౌడర్ తీసుకున్నాను అనమాట. ఈ పౌడర్ వచ్చేసేసి 50 గ్రామ్స్. మీరు ఆయిల్ తయారు చేసేటప్పుడు ఏం చేస్తారంటే ఏవైతే డ్రై ఇంగ్రీడియంట్స్ తీసుకున్నారో లైక్ ఈ జటామన్సి, ఈ పౌడర్స్ కానీ ఇవన్నీ ఏంటంటే అంటే లీటరు ఆయిల్కి 4 లీటర్ల నీళ్లు పోసుకొని ఇవన్నీ కొంచెం గ్యాస్ బాగా సిమ్లో పెట్టి అవి లీటర్ అయ్యే వరకు మరిగించుకోండి. అప్పుడు ఏంటంటే వీటిలో ఉన్న ప్రాపర్టీస్ అన్నీ కూడా ఆ వాటర్లోకి దిగుతాయి అన్నమాట. దాన్ని అంటే ఇన్ఫ్యూజ్డ్ మెథడ్ అంటే అదే కషాయం తయారు చేసుకోవటం అంటారు. దాన్ని తీసుకొచ్చేసేసి ఈ ఆయిల్లో పోసుకోండి. ఈ ఆయిల్లో పోసుకొని అప్పుడు ఏంటంటే ఇప్పుడు పచ్చివి తీసుకున్నారు కదా, లైక్ ఇది కరివేపాకు, ఉసిరిక, ఇవన్నీ పచ్చి తీసుకున్నారు కదా, అవి ఆ కషాయం అన్నీ కూడా ఆయిల్లో వేసేసేసి హైలో పెట్టకుండా సిమ్లో పెట్టండి. ఆ వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయే వరకు కాసుకోండి. అంటే యాక్చువల్లీ ఏంటంటే ఆయిల్ బాయిలింగ్ పాయింట్ కన్నా కూడా వాటర్ బాయిలింగ్ పాయింట్ తక్కువ అనమాట. ఆయిల్ బాయిల్ అయ్యే కన్నా ముందే వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోతాయి అనమాట. ఆ ఎవాపరేట్ అయిపోగానే మీకు తెలుస్తుంది, అప్పుడు ఆపేసుకుంటే సరిపోతుంది అనమాట. ఆపేసి వడకట్టుకుంటే సరిపోతుంది. ఇట్లా ఇంట్లోనే తయారు చేసుకోవటం వలన హెయిర్ ఆయిల్ ఏంటంటే జుట్టుకు అసలు అంటే జుట్టు ఊడటం అనేది మెయిన్ ఏంటంటే ఇవాళ రేపు అందరికీ ఉన్న ప్రాబ్లమ్ హెయిర్ ఫాల్ అనేది టోటల్లీ కంట్రోల్ అవుతుంది అనమాట. ఒక 45 డేస్ కనుక అంటే మాకు పెట్టుకున్న వెంటనే నాకు కంట్రోల్ అవ్వలేదు మేడం ఎట్లా అనకండి. ఒక 45 డేస్ కనుక రెగ్యులర్గా మీరు ఈ హెయిర్ ఆయిల్ కనుక యూజ్ చేశారంటే ఎట్టి పరిస్థితుల్లో మీ హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది అనమాట. అట్లనే జుట్టు బాగా పెరుగుతుంది, జుట్టు అంటే నల్లగా తయారవుతుంది. చిన్న వయసులో వచ్చే వైట్ హెయిర్స్ అనేది పూర్తిగా తగ్గుతాయి అనమాట. బాయ్స్కి కూడా ఏంటంటే ఇవాళ రేపు 25-30కే మనం బట్టతల్లో చూస్తున్నాం, అటువంటిది కూడా కొంచెం తగ్గుతుంది అనమాట ఇందులో వాడే జటామన్సి వలన. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక అంటే మీకు కనుక నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ మీకు ఇందులో అన్నీ జనరల్గా ఇంట్లో దొరికేయేను. మీకు ఈ గుంట కరగడాకు పౌడర్ దొరకకపోతే మార్కెట్లో ఆకుకూరలు అమ్మే వాళ్ళని అడిగితే కనుక వాళ్ళు తెచ్చి పెడతారనమాట. గుంట కరగడాకు అదే బృంగరాస్ అంటారు కదా, ఇవన్నీ కనుక మీరు యూజ్ చేసి ఒక్కసారి ఈ జటామన్సి ఇవి హెర్బల్ షాప్స్లో దొరుకుతాయి, ఆన్లైన్లోనే ఇవాళ రేపు ఆన్లైన్లో కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇది యూజ్ చేసి మీకు ఆయిల్ ఎట్లా వచ్చిందో, మీరు తయారు చేసుకున్న హెయిర్ ఆయిల్ ఏంటంటే ఈ కలర్లో వస్తుంది అనమాట. బాగా పొడిగా ఉన్న బాటిల్ చూసి కనుక మీరు అందులో పెట్టుకుంటే 2 years వరకు నిల్వ ఉంటుంది.
మీకు ఇంకా పిల్లలు హర్బ్స్ స్మెల్ అది ఇష్టపడరు అనుకుంటే కొంచెం కర్పూరం వేసుకోవచ్చు, లేకుంటే మార్కెట్లో మరబం దొరుకుతుంది కదా, నర్సరీలోనైనా దొరుకుతుంది, పూలమ్మే వాళ్ళ దగ్గరైనా దొరుకుతుంది. అంటే దింపబోయే ముందు అంటే ఒక 5 మినిట్స్లో ఆపుతామనంగా కర్పూరం అయితే వేడి మీద అంటే స్టవ్ ఆపిన తర్వాత వేసుకోండి. ఈ మరబం అయితే దింపబోయే ముందు కొంచెం సేపు మరబం వేసినా సరే మంచి స్మెల్ వస్తుంది అనమాట. పిల్లలందరూ హర్బ్స్ స్మెల్ ఇష్టపడరు కదా, అందువలన ఇక ఆయిల్ అనేది ఈ కలర్లో వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీరు కూడా ఇంట్లోనే తయారు చేసుకొని ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి.